నా ప్రేమ నీకోసమే 78th చాప్టర్. నర్మద వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి ఇష్యూని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చి, బేబీ నేను ఆఫీస్కి వెళ్ళి 6 వరకు వస్తాను, మీరు రెడీ అయి ఉండండి, మన ఇంటికి వెళ్దాం అంటాడు దక్షబాబు. డాడీ మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు, ఇక్కడే ఉండండి అని ముద్దుగా అడుగుతుంది ఇష్యూ బేబీ. ప్లీజ్ బేబీ, కొంచెం వర్క్ ఉంది, కంప్లీట్ చేసుకుని వస్తాను అనగానే ఓకే అని అంటుంది ఇష్యూ బేబీ. నేను వచ్చే వరకు అమ్మమ్మ తాతయ్యలతో టైం స్పెండ్ చేయు, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏడవకూడదు అని ఇష్యూతో పాటు ఇండైరెక్ట్గా ఇందుకి కూడా చెప్తాడు. ఓకే అని ఇష్యూ అనగానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో తాన్వితో మాట్లాడడానికి ఏం పని లేకున్నా ఊరికే పిలిచి విసిగిస్తూ ఉంటాడు మన వినయ్ బాబు. మళ్ళీ వినయ్ నుంచి పిలుపు వచ్చేసరికి అప్పటికి 6సారి పిలిచిన వినయ్ మీద బీపీ పెరిగి వినయ్ క్యాబిన్కి వెళ్తుంది తాన్వి. ఏంటి సార్ మళ్ళీ పిలిచారు అని కోపంగా అంటుంది. తన కోపాన్ని ఎంజాయ్ చేస్తూనే, ఇదిగో ఈ ఫైల్లో ఈ మిస్టేక్ ఏంటి అని ఒక దగ్గర చూపిస్తే, ఏంటి అని వినయ్ పక్కకి వెళ్ళి చూస్తుంది. అక్కడ తాన్వికి ఎలాంటి మిస్టేక్ కనపడకపోయేసరికి ఏముందక్కడ అని పైకి లేస్తుంది. నువ్వు కొంచెం దగ్గరికి వచ్చి సరిగ్గా చూస్తే కనిపిస్తుంది అనగానే వినయ్కి ఇంకొంచెం దగ్గరగా జరిగి కిందికి వంగి లెఫ్ట్ సైడ్ కిందికి పడుతున్న తన హెయిర్ను ఒక చేతితో సర్దుకుంటూ ఇంకో చెయ్యి ఫైల్ మీద పెట్టి మిస్టేక్ వెతుకుతూ ఉంటుంది తాన్వి. తాన్విని అంత దగ్గరగా చూస్తూ మన విన్నుబాబు మైమర్చిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. అక్కడ ఫైల్లో మిస్టేక్ కనబడక వినయ్ వైపుకి తల తిప్పిన తాన్వి పాపకి విన్నుబాబు తననే చూడడం కనిపిస్తుంది. తాన్వి వినయ్ కాలుని తన హీల్తో పచ్చడి చేయడంతో ఈ లోకంలోకి వస్తాడు. దయ్యమా, అలా ఎలా తొక్కవే, షూ ఉంటేనే ఇంత పెయిన్ వస్తుంది, షూ లేకపోతే నా కాలు ఇంకెప్పుడు నడవడానికి పనికి రాకుండా పోయేది అని బిక్కమొహంతో అంటాడు. ఇంకోసారి ఏం పని లేకుండా నన్ను పిలిస్తే నడవడానికే కాదు, ఎందుకు పనికి రాకుండా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్తుంటే తన చేయి పట్టి ఒడిలోకి లాక్కొని తను కదలకుండా గట్టిగా పట్టుకుంటాడు వెనుక నుండి. వదులు వదులు అని గింజుకుంటుంది తాన్వి బేబీ. కాసేపు సైలెంట్గా ఉండకపోయావో నన్ను ఎందుకు పనికి రాకుండా చేయాలనుకున్న నీకు దేనికైనా పనికొస్తా అని నిరూపించుతా అనగానే లాక్కోవడం ఆపేస్తుంది తాన్వి పాప. విని తాన్వి హెయిర్ను ముందుకు వేసి మెడ కింద ఉన్న వీపు మీద కిస్ చేస్తాడు. దానికి ఉలిక్కిపడిన తాన్వికి గుండె వేగం పెరిగి మళ్ళీ గింజుకుంటుంది వినయ్ నుండి తప్పించుకోవాలని. అయినా వదలకుండా తాన్వి భుజం మీద మొహం పెట్టి, తొందరగా పెళ్లి చేసుకుందామే, నీ నుండి ఈ దూరం భరించలేకపోతున్నా అంటాడు స్మూత్ వాయిస్తో. తాన్వి ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటుంది. తాన్విను తన వైపుకు తిప్పుకొని, చెప్పవే, ఏం చేస్తే నీ కోపం పోతుంది అని అడుగుతాడు మృదువుగా. తాన్వి ఇంకా మౌనంగా ఉండేసరికి మళ్ళీ ఏదో అనబోతుంటే అప్పుడే దక్ష ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా వినయ్ క్యాబిన్కి వస్తాడు. దక్షని చూసి తాన్వి వెంటనే లేచి నిలబడి తలదించుకుని ఉంటుంది. వినయ్ కూడా లేచి ఏదో మాట్లాడబోతుండగా అతన్ని ఆపి, తాన్వి నువ్వెళ్ళు అనగానే వెళ్తూ దక్ష దగ్గరికి రాగానే అతని వైపు చూస్తూ, నన్ను వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తారా అని అడుగుతుంది. ఏయ్ నీకేమన్నా మెంటలా అని వినయ్ అరుస్తూ వస్తుంటే, తాన్వి నువ్వెళ్ళి నా క్యాబిన్లో వెయిట్ చెయ్యు, నేను వస్తాను అని తాన్విని పంపిస్తాడు. రేయ్ ఏంట్రా, నువ్విప్పుడు తనని ఇక్కడి నుంచి పంపించేస్తే నేను కూడా తనతోనే వెళ్తా, నన్ను కూడా ట్రాన్స్ఫర్ చెయ్యు అంటాడు వినయ్. అక్కడ చైర్లో కూర్చుంటూ, నీకెందుకురా ట్రాన్స్ఫర్, అయినా
నువ్వు నన్ను విడిచి వెళ్ళవు కదా అని అంటాడు నవ్వుతూ దక్ష. రేయ్ నిన్ను అని నీకోసం నా ప్రేమని దూరం పెడితే నువ్వు మళ్ళీ ఇంకోసారి నా ప్రేమని దూరం చేస్తావా అని అడుగుతాడు వినయ్. ఎవరు దూరం పెట్టమన్నారు నిన్ను? నా కోసం నీ జీవితాన్ని వదులుకోవాల్సిన అవసరమేముందిరా అంటాడు దక్ష కూడా సీరియస్గా. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి, నిన్ను అలా ఎటూ కాని పరిస్థితిలో వదిలిపెట్టి పోలేను కాబట్టి, నిన్ను నీ ప్రేమ దగ్గరికి చేర్చి నేను నా ప్రేమని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నువ్వు నాకు తనకి మధ్య పుల్లలు పెట్టకు అని చెప్తాడు వినయ్ బాబు. దక్ష వెంటనే లేచి వినయ్ని గట్టిగా హక్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ ఫర్ వాట్ యు హ్యావ్ డన్ ఫర్ మీ, అండ్ సారీ నీ లైఫ్ నీకు కాకుండా పోవడానికి కారణం నేనైనందుకు అని అంటాడు దక్ష. రేయ్ ఈడియట్, నా లైఫ్ ఇంకా ఏం కాలేదు, తనని ఎలా నా లైన్లోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు, కానీ నువ్వు ఎక్కువ ఆలోచించి మళ్ళీ పిచ్చోడివి కాకురా బాబు అని అనగానే వినయ్ డొక్కలో ఒక్క పంచిచ్చి ఈడియట్ అని తిట్టి తన క్యాబిన్కి వెళ్ళిపోతూ, ఇంతకీ తాన్విని ఏ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటాడు దక్షబాబు. రేయ్ నిన్ను అని టేబుల్ మీద పెన్ తీసుకుని విసరబోతుంటే నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్షబాబు. దక్ష తన క్యాబిన్కి వెళ్ళేసరికి తాన్వి పాప నిలబడి వెయిట్ చేస్తుంటుంది. దక్ష తన చైర్లో కూర్చుంటూ, నువ్వు కూడా కూర్చో తాన్వి అనగానే ఇబ్బందిగానే కూర్చుంటుంది. ఇప్పుడు చెప్పు, వినయ్తో ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు. అది మీకు తెలిసే ఉంటుంది కదా అని అంటుంది తాన్వి. వినయ్ గురించి నువ్వేమనుకుంటున్నావు తాన్వి? ప్రేమించిన అమ్మాయి నాకు వేరే పెళ్లి చేస్తున్నారు, ప్లీజ్ నన్ను సేవ్ చేయు అంటే అలా గాలికి వదిలేస్తాడని ఎలా అనుకున్నావు అని అంటాడు దక్ష. వదిలేకుండా ఏం చేశాడు మీ ఫ్రెండ్? ఆ రోజు నేను ఇంట్లో నుండి పారిపోయి రాకుంటే ఈ పాటికి ఏ గొట్టంగాడికో పెళ్ళాన్నయ్యేదాన్ని. అప్పుడు నేను డేర్ చేశాను కాబట్టే ఇప్పుడు మీ ఫ్రెండ్ ప్రేమ తొక్క తోటకూర అంటున్నాడు అని తన ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపిస్తుంది తాన్వి. నువ్వు ఆ రోజు ఇంట్లో నుండి రాకపోయినా నీ పెళ్లి జరిగేది కాదు అని తాపిగా చెప్తాడు దక్షబాబు. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, మీ మాట నేనెందుకు నమ్మాలి? మీరు మీ ఫ్రెండ్ కోసం అబద్ధాలు చెప్తున్నారు అని అంటుంది తాన్వి. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు తాన్వి. కావాలంటే నువ్వు వినయ్ ఫోన్ నెంబర్ ఒక ఫ్రెండ్ దగ్గర తెలుసుకుని చేశావు కదా, అతనికి ఫోన్ చేసి కనుక్కో అని చెప్తాడు దక్ష. అక్కడే దక్ష ముందే వినయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి, హలో నవీన్, నేను తాన్విని అంటుంది. హాయ్ తాన్వి, ఎక్కడున్నావు? నీకోసం ఎంత వెతికామో తెలుసా? వినయ్ అయితే నీకోసం చాలా టెన్షన్ పడ్డాడు అని చెప్తాడు. నా కోసమా? కానీ ఎందుకు అని అడుగుతుంది తాన్వి. అదేంటి, నువ్వు వినయ్ ప్రేమించుకుంటున్నారు కదా, నీకు మీ ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని పెళ్లి కొడుకు డీటెయిల్స్ కనుక్కోమన్నాడు. మంచోడైతే మీ మ్యాటర్ చెప్పి పెళ్లి ఆపించాలి అనుకున్నాడు, కానీ వాడు కంట్రీ నెంబర్ 1. ఆల్రెడీ వాడికి ఇదివరకే 2 పెళ్ళిళ్ళు అయ్యాయని మా ఎంక్వైరీలో తేలితే అదే చెప్పి మీ పెళ్లి ఆపించాలని మేము ప్లాన్ చేసుకుంటే ఆలోపే నువ్వు ఇల్లు వదిలి పారిపోయావు అని తెలిసింది అని చెప్తాడు నవీన్. నీకోసం ఎంత ట్రై చేసినా మాకు దొరకలేదు, మరి ఇప్పటికైనా వినయ్ని కలిసావా అని అడుగుతాడు. అదంతా విని ఫోన్ టేబుల్ మీద పెట్టి తల పట్టుకుని కూర్చుంటుంది తాన్వి. స్పీకర్ ఆన్లో ఉండడం వల్ల దక్షబాబు కూడా ఆ మాటలు వింటాడు. అంటే నేనే అనవసరంగా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి మా వాళ్ళ పరువు తీశానా అని ఏడుస్తూ ఉంటుంది. అక్కడ మీ పరువేం పోలేదు తాన్వి. ముందు పెళ్లి కొడుకు గురించి చెప్పి అతని గురించి నీకు ఆల్రెడీ తెలియడం వల్లే నువ్వు వెళ్ళిపోయావు అని అనుకుంటున్నారు అందరూ. సో ఇప్పుడు నీకు కానీ మీ వాళ్ళకు కానీ వచ్చిన ప్రాబ్లమేం లేదు
అంటాడు నవీన్. థ్యాంక్ యూ నవీన్, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసి ఏడుస్తూ ఉంటుంది. దక్ష తన ముందు వాటర్ గ్లాస్ పెట్టగానే కళ్ళు తుడుచుకుని వాటర్ తాగుతుంది. అర్థమైంది కదా ఇప్పటికైనా అనగానే కళ్ళు తుడుచుకుని, అదేదో అప్పుడే నేను చేసుకుంటాను, నా పెళ్లి జరగదు, నువ్వు నిశ్చింతగా ఉండు అంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అంటుంది తాన్వి పాప. ఈ విషయంలో నేనే నీకు సారీ చెప్పాలి తాన్వి. వాడు నా కోసమే ఇక్కడికి రాలేకపోయాడు, నీతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోయాడు. రియల్లీ సారీ అని మనస్ఫూర్తిగా చెప్తాడు దక్ష. నోనో, నేను మీ నుండి సారీ ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు. నిజానికి నేనే మీకు సారీ చెప్పాలి. ఆ రోజు మీ గురించి ఏదేదో వాగినందుకే వినయ్కి కోపం వచ్చి నాతో అలా మాట్లాడాడు. సారీ అని తల వంచుకొని చెప్తుంది. నువ్వు నాకు, నేను నీకు తర్వాత తీరిగ్గా సారీలు చెప్పుకుందాం, కానీ వెళ్ళి వాడి బాధ చూడు. నిన్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తానేమోనని టెన్షన్తో పోయేలా ఉన్నాడు అని దక్ష నవ్వుతూ అనడంతో, ఆ మాత్రం టెన్షన్ పెట్టాల్సిందే మీ ఫ్రెండ్కి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వినయ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది, కానీ కొన్ని రోజులు ఏడిపించాలి అని ఫిక్స్ అయ్యి తన ప్లేస్కి వెళ్తుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 78th చాప్టర్. చూసారా వినయ్ బాబు ఎంత మంచోడో. తాన్వి పాప అనవసరంగా వినయ్ని అపార్థం చేసుకుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి అద్భుతమైన కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.